వైద్యో నారాయణో హరి అని పవిత్రంగా కొలిచే ఈ కర్మభూమిలో వైద్య విద్యను పూర్తి చేశారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మెరిట్తో మెడిసిన్లో ఫ్రీ సీటు సంపాదించిన పెమ్మసాని అది ఫ్రీ సీటు కాదు, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ముతో డాక్టర్ అయ్యాను, ప్రజల రుణం తీర్చాల్సిందే అంటున్న శ్రీమంతుడు. చంద్రబాబు అడుగు జాడల్లో జనహితమే తన మతమంటూ దూసుకెళ్తున్న గుంటూరు యువగళం పెమ్మసాని ప్రవాస భారతీయ ప్రముఖ వైద్యులు బుర్రిపాలెం బుల్లోడు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. నమస్కారం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. నమస్కారం. కోర్టుతో మేము వచ్చాము, మీరేమో కోర్టు వద్దు అనుకుని ఎందుకు అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అలాంటి వాళ్ళు రాకపోతే పెమ్మసాని అనేది రాష్ట్ర వ్యాప్తంగా మీ యాక్టివిటీస్, గతంలో కూడా మీరు నర్సరావుపేట ఏరియాలో సోషల్ యాక్టివిటీస్ చేశారు. ఏం జరిగింది? ఎందుకు వచ్చారు మీరు బురిపాలెం? డైరెక్ట్గా అటాక్ చేయలేక ఇంటర్నల్గా పాయిజన్ పెట్టి పెమ్మసాని వారిని చంపేసిన తర్వాత దెన్ దే వర్ ఏబుల్ టు ఆ విషప్రయోగం జరిగినప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ పులివెందుల ప్రస్థానం, ఫ్యాక్షన్ ప్రస్థానం ఉన్న ముఖ్యమంత్రిని ఈ పెమ్మసాని ఎదుర్కోబోతున్నారు. ఏమనిపిస్తుంది? నేను ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను ఒక పార్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎంటైర్ టీడీపీ పబ్లిక్ మీటింగ్లో గల్లా జయదేవ్ని అనవసరంగా ఇబ్బంది పెట్టి జయదేవ్ని పెమ్మసాని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావా అనేలాగా పెమ్మసాని అంటే ఏంటో చూపిస్తాను అన్నారు. ఏం చేయబోతున్నారు? నా క్యారెక్టర్ ప్రజలు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళకంటూ ఒక నమ్మకం వస్తుంది. దానికి తోడు నాకు విపరీతమైన డ్రైవ్ ఉంటుంది. నాలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే అది ఇంకా కష్టం. శ్రీమంతుల స్టోరీ ఈ రియల్ హీరో అదే బుర్రిపాలెంలో మీరు ఎన్ని కోట్లతో ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టారు కదా, ఏంటి అసలు? నేను అప్పుడు నర్సరావుపేట పార్లమెంట్లో పోటీ చేయాల్సి, నేను నర్సరావుపేటలో ఉన్న 7 సెగ్మెంట్స్లో ఇలాంటి స్కూల్స్ పెట్టాలని. మీరు తరచూ జనసేనాని పవన్ కళ్యాణ్ కలుస్తూ ఉన్నారు. ఏంటి అదే చెప్పేది. ఇందులో ఏంటంటే ఒకటి, మరి ఆయనకి ఈ రోజున వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు. ఈ పొత్తు అనేది ఫెయిర్ ఎలక్షన్ జరగటానికి ఇది సహకరించే పరిస్థితి అని మీరు నమ్ముతున్నారా? ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు రేపు భారతీయ జనతా పార్టీ నమస్కారం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. నమస్కారం సుధాకర్ గారు. మీరు వేయాల్సిన కోర్టుతో మేము వచ్చాము, మీరేమో కోర్టు వద్దు అనుకుని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ఎందుకు అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాలు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రావాల్సి వచ్చింది. ఒకటి అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే నేను ఇక్కడ ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను, బట్ ఏ రోజు నేను ఇక్కడ ఉండి సర్వీస్ చేసింది కాదు. సర్వీస్ దానికి ఒక డెట్ ఉంది, అది క్లియర్ చేసుకోవటం ఒకటి. దానికన్నా రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల దృష్ట్యా మాలాంటి వాళ్ళు రాకపోతే ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందన్న మెయిన్ ఉద్దేశంతో వచ్చాను. మీరు మామూలుగా మీరు బుర్రిపాలెం కదా, బుర్రిపాలెంలో పుట్టారు. పెమ్మసాని అంటే ఇప్పుడు ఒక వైబ్రేషన్ నడుస్తుంది స్టేట్లో. మీరు కేవలం గుంటూరు పార్లమెంటరీ రాజకీయాలకే పరిమితం అవ్వకుండా పెమ్మసాని అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరు ఒక సంచలనంగా, మీ యాక్టివిటీసు, గతంలో కూడా మీరు నర్సరావుపేట ఏరియాలో సోషల్ యాక్టివిటీస్ చేశారు. ఈ మంచినీళ్ళు సప్లై కానీ, తాగునీరు వ్యవహారం, మెడికల్ క్యాంప్స్, ఇది. ఇప్పుడు గుంటూరులో యాక్టివ్గా ఉన్నారు. ఈ పెమ్మసాని అనే దానికి సంబంధించి గండికోట మీరు రాజవంశీయులు, ఆ వారసత్వం అక్కడ నుంచి మీరు బుర్రిపాలెం వచ్చారా? అంటే అక్కడ విషప్రయోగం, ఆ స్టోరీ ఏం జరిగింది? ఎందుకు వచ్చారు మీరు బుర్రిపాలెం? అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర చీఫ్ కమాండర్గా ఉండేవాళ్ళు పెమ్మసాని రామలింగ నాయుడు అని. ఆ రోజుల్లో ఆ ఏరియాని కాంకర్ చేయాలనుకున్నప్పుడు పెమ్మసాని వారు మెయిన్ ఫోర్స్ లాగా ఉండి అడ్డుకున్నప్పుడు వీళ్ళని డైరెక్ట్గా అటాక్ చేయలేక ఇంటర్నల్గా పాయిజన్ పెట్టి
పెమ్మసాని వారిని చంపేసిన తర్వాత దెన్ దే వర్ ఏబుల్ టు కమ్ అండ్ టేక్ ద ఎంటైర్ ఫోర్ట్. సో అలా జరిగింది. ఆ విషప్రయోగం జరిగినప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ మైగ్రేట్ అయ్యారు. కొంతమంది మధురై వెళ్ళారు, కొంతమంది చిత్తూరు, కొంతమంది గుంటూరు జిల్లాకు వచ్చారు. గుంటూరు జిల్లాకు వచ్చిన వాళ్ళలో మేము. అది ఆనాటి గండికోట కడపకు సంబంధించింది. మళ్ళీ ఇప్పుడు ఈ పెమ్మసాని గుంటూరు నుంచి అదే కడప ప్రాంతానికి చెందిన పులివెందుల రాజకీయ నాయకుడు, పులివెందుల ప్రస్థానం, ఫ్యాక్షన్ ప్రస్థానం ఉన్న ముఖ్యమంత్రిని ఈ పెమ్మసాని ఎదుర్కోబోతున్నారు. ఏమనిపిస్తుంది మీకు? నేను ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను ఒక పార్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంటైర్ టీడీపీ మెషినరీ ఎదుర్కొంటోంది. నేను ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి దానికి నా వంతుగా నేనేం చేయగలను అవన్నీ చేయగలను. కానీ దీనికి మనం ఏదో హిస్టారిక్ కాంటెక్స్ట్ తీసుకొచ్చేసి అక్కడక్కడ సినిమాటిక్గా చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. మీరు ఈ మధ్య ఒక పబ్లిక్ మీటింగ్లో గల్లా జయదేవ్ని అనవసరంగా ఇబ్బంది పెట్టి జయదేవ్ని రాజకీయాలకు దూరం చేయబట్టి పెమ్మసాని వచ్చాడు, పెమ్మసాని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావా అనేలాగా పెమ్మసాని అంటే ఏంటో చూపిస్తాను అని మీరు అన్నారు. ఏం చేయబోతున్నారు? ఇది ఏం చేయటం అనేది కాదు, బేసిక్గా ఏంటంటే నా క్యారెక్టర్. అంటే ఒక మనిషి కష్టపడి పైకి వచ్చినప్పుడు ఒక క్యారెక్టరు వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా ప్రజలు అట్రాక్ట్ అవుతారు, మనం చెప్పేదాన్ని నమ్ముతారు ఒకళ్ళకంటూ ఒక నమ్మకం వచ్చినప్పుడు. దానికి తోడు నాకు విపరీతమైన డ్రైవ్ ఉంటుంది. జనరల్గా ఏదైనా ఒక పని తీసుకున్నానంటే నేను చాలా డెప్త్కి వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఇంత డ్రైవ్ తోటి వాల్యూస్ తోటి వర్క్ చేసినప్పుడు సొసైటీలో ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. అంటే నా వల్ల ఈ గుంటూరు పార్లమెంటరీ ఏరియాలో వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. ప్లస్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ ఫోర్స్, ఈ పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు అన్నెసెసరీగా తెచ్చుకొని క్రియేట్ చేసుకున్నారనే విధంగా ఉంటుంది తప్పించి వేరే కాంటెక్స్ట్ కాదు. మీది మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు అవన్నీ చూసి మీరు ఈ స్థితికి, ఉన్నత స్థితికి, శ్రీమంతుడు సినిమా అనేది అది సినిమా, దాంట్లో హీరో మీ ఊరు కుర్రోడు, ఈ పెమ్మసాని బుల్లోడేమో రియల్ శ్రీమంతుడు, రియల్ హీరో చేసే కార్యక్రమాలు. ఆ శ్రీమంతుడు స్టోరీ ఈ రియల్ హీరో అదే బుర్రిపాలెంలో మీరు ఎన్నికోట్లతో ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టారు కదా, ఏంటి ఆ స్కూల్ గురించి చెప్పటం? అంటే మెయిన్ పెద్ద పెద్ద స్కూల్స్ అని హైదరాబాద్, విజయవాడ లాంటి ప్లేసుల్లో ఉన్నాయి. తెనాలి, బురిపాలెం లాంటి గ్రామాలకి కొద్దిగా దగ్గరగా ఉండే స్కూల్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇప్పుడు 10 years బ్యాక్ ఆ రోజున 10 crores ఎంత అయింది, ఆ రోజున పెట్టాము అట్లాంటిది. అలాంటి ఒక నియోజకవర్గ స్థాయి, ఇప్పుడు యాక్చువల్గా తెనాలే కాదు, నేను అప్పుడు నరసరావుపేట పార్లమెంట్లో పోటీ చేయాల్సింది. నేను నరసరావుపేటలో ఉన్న 7 segmentsలో ఇలాంటి స్కూల్స్ పెట్టాలని ఆ రోజున నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి ఈ ఏరియాలన్నింటిలో ఒక 2 ప్లేసుల్లో దొరకలేదు నేను కొనాలనుకుంటే ల్యాండ్, నాకు కరెక్ట్గా అనుకున్నట్టుగా 4-5 ప్లేసుల్లో ల్యాండ్ కొని పెట్టాను. ఇక్కడే కాదు వేరే ప్రాంతంలో కూడా ఈ ఎంటైర్ స్టేట్లో ఒక నెల్లూరు, ఒంగోలు ఇలాంటి ఏరియాల్లో కూడా నా వంతుగా నేను కొంత గిఫ్ట్ ఇవ్వడానికి ఒక మంచి ఎడ్యుకేషనల్ స్కూల్స్ కట్టి గవర్నమెంట్కి ఇచ్చేద్దాము నా లెగసీ లాగా అని అనుకున్నాను నేను. వాస్తవంగా ల్యాండ్స్ కూడా కొన్ని అట్లనే ఉన్నాయి ఈ రోజున కూడా. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు చేసేటువంటి ఇబ్బందులు, అంటే నార్మల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఇవన్నీ నేను కట్టించిన తర్వాత దీన్ని ఎటు తీసుకెళ్తారనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా అది డ్రాప్ చేసుకున్నా ప్లాన్. ఈ రోజున గుంటూరు పార్లమెంట్ కాబట్టి గుంటూరులో కూడా అదేవిధంగా ప్లాన్ చేస్తాను. బీఈడి కాలేజ్ కూడా ఏదో పెట్టినాను, కాలేజీ కూడా ఉంది. దాన్ని కొంచెం బెటర్ చేయాలి. మన ఫాదర్ ఉన్నప్పుడు ఎక్కువ దగ్గర నుండి చూసుకునేవాళ్ళు, ఆయన లేరు. నాకున్న పనులతోటి కొద్దిగా ఇబ్బంది అయింది ఇవన్నీ మేనేజ్ చేయటం. బట్ ఇప్పుడు నేను ఫుల్గా వచ్చేసాను కాబట్టి ఇక నుంచి ఇంకా బాగా చేస్తాను. మీరు డాక్టర్ అవ్వాలనేది ఎందుకు అనుకున్నారు అసలు? డాక్టర్ అనేది చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మా వెళ్ళల్లో యాక్చువల్గా ఏమిటంటే చాలా క్యాన్సర్ డెత్స్ ఉన్నాయి. మీ బంధువుల్లో చాలా మందిలో ఎర్లీగా చనిపోయారు క్యాన్సర్ తోటి. సో ఇప్పుడు నా కజిన్ 20 yearsకే తను చనిపోయాడు. తర్వాత మా బాబాయిలు కానీ మా నాన్న చెల్లెలు కానీ ఇట్లా అట్లా చిన్నప్పటి నుంచి అవన్నీ చూసాం కాబట్టి డాక్టర్ అవ్వాలనే దాంతో వచ్చాం. అప్పుడు ఎంత మీది స్టేట్ ర్యాంకు? నాది 27th. 27th అంటే ఫ్రీ సీటు. ఎక్కడ చేశారు? మెడికల్ కాలేజ్.
తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయిపోయిన వెంటనే నేను యూఎస్ వెళ్ళి అక్కడ ఒక గైసింగర్ మెడికల్ సెంటర్ అని ఒకటి ఉండేది, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. చేసి అక్కడ ఇమీడియట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వగానే నాకు యాక్చువల్గా టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్ ఇచ్చారు మంచి యూనివర్సిటీలో, జాన్స్ హాప్కిన్స్ సైనాయ్ హాస్పిటల్ అని, వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. అంటే నేను రెసిడెన్సీలో ఉన్నప్పుడే నేను పుస్తకాలు రాయటం కానీ ఇవన్నీ చేస్తే నన్ను చూసి వాళ్ళు వెంటనే అది ఇచ్చారు. సో టీచింగ్ జాబ్లో ఉన్నాను. అక్కడ మీరు తయారు చేసిన ఒక మెటీరియల్ ఎంటైర్ అమెరికాలోనే ఒక సంచలనం సృష్టించింది. ఆ మెటీరియల్ ఏంటది? అంటే ఏం లేదు, మెడిసిన్ అనే దాన్ని ఒక ప్రాక్టికల్గా చాలా సింపుల్గా, మెడిసిన్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, ఎందుకంటే సెల్యులర్ లెవెల్లో ఉంటుంది. దాన్ని అంటే కళ్ళకి మనం ఊహించుకోలేము అది ఎలా జరుగుతుంది అనేది. ఆ ప్రాసెస్లన్నీ కళ్ళకి కట్టే విధంగా ఈజీగా చేశాను నేను, ఇంతకుముందు ఎవరూ చేయలేదు చరిత్రలో. కాబట్టి ఈరోజు అమెరికా చాలా కంట్రీస్లో వాడుతున్నారు, అది ఆల్మోస్ట్ 100% డాక్టర్స్ వాడతారు. అది అంతకుముందు ఎలా ఉండేది? మీరు దాన్ని అంతకుముందు అదే చెప్పేది, అంతకుముందు అంత సింప్లిస్టిక్గా ఉండేది కాదు, కొద్దిగా కష్టంగా ఉండేది. దాన్ని ప్రొఫెసర్ ఉన్నా లేకపోయినా, ఎక్స్ప్లెయిన్ చేసినా చేయలేకపోయినా, మీరు కంప్యూటర్ నుంచో స్మార్ట్ ఫోన్ నుంచో ఈజీగా అర్థం చేసుకునే విధంగా రియల్ లైఫ్లో ఒక హ్యూమన్ పేషెంట్ సినారియోస్ తోటి చేసామన్నమాట. ఆ మెటీరియల్ అయినా మిమ్మల్ని శ్రీమంతుడు చేసిన దానికి అంతేగా, అదే ప్రధాన కారణం. అదే అది ఇనిషియల్గా మెడిసిన్లో చేసాం, తర్వాత నర్సింగ్, తర్వాత ఫార్మసీ, ఇలానే లా, అకౌంటింగ్, ఫైనాన్స్, అవి కూడా కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ని ఈజీగా అర్థమయ్యే విధంగా అన్నిట్లోకి చేసాం మేము. అవన్నీ కలిపి చేసినాయి. ఏంటి మీ కంపెనీ పేరు? యూ వరల్డ్. యువర్ వరల్డ్ ఆఫ్ లర్నింగ్. ఓకే. మీరు ఏ జిల్లా అల్లుడు? మీరు గుంటూరు అల్లుడు. మీరు ఎవరు? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. మీరు కృష్ణా జిల్లా అల్లుడు అయితే. సో నేను ఎప్పుడు అలా నాకు ఎంతసేపు గుంటూరు అనే ఉంటుంది. మీ విజయ్ కనుక కృష్ణా జిల్లా, ఎంటైర్ కృష్ణా జిల్లా ఉన్నట్టు అయితే అనుకోవచ్చు. మీరు ఎంతమంది అండి? ఇద్దరం బ్రదర్స్. మీరు మీ తమ్ముడా? ఓకే. మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు బిజినెస్ స్కూల్లో ఉన్నాడు, పాప ఇక్కడ హైదరాబాద్లో చదువుతుంది, 9th grade. మీరు పూర్తి స్థాయిలో మీరు కూర్చుని లెక్క పెట్టుకోవడానికి కూడా సమయం లేనంత సంపాదించారు. అది ఇంకా పోగుపడతానే ఉంది మీరున్న ఎంచుకున్న బిజినెస్ సక్సెస్ మోడల్లో. అంత సంపదని ఆ ధనరాశులను వద్దనుకుని ఈ దుమ్ములో, ఈ ఎండలో ఇంతలాగా తిరుగుతున్న దానికి మీరు పూర్తిగా ప్రిపేర్ అయ్యే యుద్ధం చేయడానికే వచ్చారా? ఇక్కడ పరిస్థితులు మీరు అనుకున్నంత ఈజీగా లేవు గ్రౌండ్లో. ఈజీగా ఉంటాయి అనుకొని తెలుసుకోలేనంత వ్యక్తులం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పుట్టి పెరిగిన వాళ్ళం, పల్నాడు రాజకీయాలు చూసిన వాళ్ళం. నేను వెళ్ళింది అమెరికా 25 సంవత్సరాలకు కదా, మొదటి 20 సంవత్సరాలు పెరిగింది నరసరావుపేట కదా, కాబట్టి ఇవి తెలియనివి కాదు మాకు. కంఫర్ట్ జోన్లో ఉండి అది మీరు చెప్పింది వాస్తవం. కాకపోతే మొదటి 25 సంవత్సరాల జీవితం ఇదే కాబట్టి ఇది పెద్ద కష్టమైంది కాదు నాకు. ఇదేంటంటే మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్ అన్నట్టు. బట్ తప్పదు, కొంతమంది అన్న ఇప్పుడు నాలాంటి పొజిషన్లో ఉండి, అన్ని రీసోర్సెస్ ఉండి, ధైర్యం ఉండి, నాలెడ్జ్ ఉండి ఉన్న నాలాంటి వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఒక 100 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు వాళ్ళు చాలా ఆస్తిపరులు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని తీసుకుంటే ఆయన కూడా అపర కుబేరుడు, శ్రీమంతుడు. కానీ కొన్ని వందల నెలలు, సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మహాత్మా గాంధీ కూడా ఉన్నత చదివిన వ్యక్తే. 2300 రోజులు జైల్లో ఉన్నారు. అంటే ఆనాటి స్థితిమంతులు, ఇంటలెక్చువల్స్ ఈ సమాజం పట్ల బాధ్యతతో సేవ చేయాలనే ఉద్దేశంతోనే, వేరే ఏ కారణం లేదు, దోచుకోవటానికి కాదు, కేవలం వాళ్ళ జీవితాలని ఈ ప్రజలకి అంకితం చేయడానికి. ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. మీకు డబ్బు అవసరం లేదు, ఇక్కడ పీనట్స్, ఇక్కడ చిల్లరే ఏరుకునే పరిస్థితి మీకు లేదు. అట్లాగే ప్రస్తుతం మీ పార్టీలో విజయవాడ నుంచి మొదలుకొని నెల్లూరు వరకు డబ్బు కోసం రాజకీయాలు, డబ్బు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చారనేది మీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా అనలేరు మిమ్మల్ని. సో మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందంటారా? ఈ ఎవరైతే ఇంటలెక్చువల్స్ కానీ, ఆర్థిక స్థితిమంతులు కానీ కేవలం ఈ సమాజాన్ని మార్చాలి అనే దానికోసం?
అంటే ఇందులో రెండండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ, ఈ రోజు ఉన్న ఇంటెన్సిటీ లిటిల్ బిట్ డిఫరెంట్. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళందరూ జైలుకి వెళ్ళిన మాట వాస్తవం. ఈరోజు అంత దుర్మార్గంగా ఉందని నేను అనుకోను ఆ కంపారిజన్లో. బట్ డెఫినెట్గా ఏంటంటే దాదాపుగా కొంచెం దగ్గరలో ఉంది. ఇప్పుడు బెటర్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి, కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ప్రొటెక్ట్ చేస్తాయి. మరీ అంత అవుట్రేజెస్గా చేస్తారని నేను అనుకోను. బట్ ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా కూడా ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఒక 2 ముక్కల్లో విశ్లేషించండి. అదే ఈ ఒక్క ముక్కలో నేను మొన్న కూడా చెప్పాను. ఒక అవినీతికి, అన్యాయానికి, మోసానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు. పెమ్మసాని బిజినెస్ చేశారు, డబ్బులు సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేశాడు, డబ్బులు సంపాదించాడు. మీ డబ్బుకి ఆయన డబ్బుకి ఉన్న తేడా ప్రజలకు చెప్తారా? డెఫినెట్గా. ఇప్పుడు నేను డబ్బు సంపాదించడానికి ఈరోజు సంపాదించానంటే 10th క్లాస్ నుంచి, అంటే ఇది 1990 నుంచి స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్, కాలేజ్ ఫస్ట్, ఎంసెట్లో 27th ర్యాంక్, 5.5 సంవత్సరాల ఎంబీబీఎస్, కాలేజ్లో టాప్ 5 or 10లోనే ఉన్నాను. తర్వాత యుఎస్ఎంఎల్ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్కి 97th పర్సెంటైల్, 3 సంవత్సరాల రెసిడెన్సీ. దీని తర్వాత 10 సంవత్సరాల కఠోర శ్రమ, పొద్దు నుంచి సాయంత్రం దాకా హాస్పిటల్లో పనిచేసి నైటు వీకెండ్స్ మెటీరియల్ రాసుకుంటా. 20 సంవత్సరాలు, ఈ విధమైన 30 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు సక్సెస్ 35, 33, 35 ఏళ్ల తర్వాత నాకు డబ్బు వచ్చింది. ఇవన్నీ లేకుండా నాకు ఈరోజు డబ్బు రాలేదు. 100% వైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చదివారు, ఏ విధమైన బిజినెస్లు ఆయన ఏ డబ్బులు పెట్టి పెట్టారు, ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి, అసలు కంపారిజన్ ఏముంది? అసలు కంపారిజన్ అనేది లేదు. యాక్చువల్గా ఒక విధంగా నేను చెప్తాను కదా, నన్ను కంపేర్ చేస్తే నన్ను అవమానపరిచినట్టే. నన్నే కాదు ఒక ఏ వ్యక్తికైనా, ఇంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి అవినీతి సొమ్ముతో సంపాదించిన వ్యక్తులను కంపేర్ చేస్తే చాలా అవమానకరంగా ఫీల్ అవుతారనేది నా ఒపీనియన్. ఆ డిఫరెన్స్ ప్రజలకు తెలవాలి కదా. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇది ఈరోజు వచ్చింది కాదు. దీని వెనక ఒక 25 సంవత్సరాల కఠిన శ్రమ ఉంది. అయాచితంగా రాలేదంట. ఒక్క రూపాయి కూడా రాలేదు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ ఎంటైర్ ఇండియాలోనే చేయాలనే దానికి ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ స్టార్ట్ చేశారో అది నేను ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాను. వాస్తవానికి ఇట్స్ వండర్ఫుల్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్న దాంట్లో మీరు వాడిన మెటీరియల్తో సహా ప్రతిదీ ఇంటర్నేషనల్ స్టాండర్డే. అట్లాంటి స్కూల్స్, ఏదన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టే ఆలోచన ఏమన్నా? డెఫినెట్ అన్ని నియోజకవర్గాల్లో స్కూల్స్ పెట్టే ప్లాన్ ఉంది. ఎక్కడెక్కడ హాస్పిటల్స్ అవసరం అవుతాయో సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్లాన్ చేస్తాం. ఏదో విధంగా చూసి ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్తో కానీ, లేకపోతే ఇండివిజువల్గా కానీ. ఇవన్నీ కాకుండా కూడా ఇంకా నేను నా కంట్రిబ్యూషన్ చాలా చేయగలను నేను. ఎందుకంటే ఒక ఆంటర్ప్రెన్యూర్ని, ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలనేది చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఏ కాలేజీలలో అందరికీ స్టార్టప్ సెమినార్స్ లాగా కండక్ట్ చేస్తాం. వాళ్ళలో బిజినెస్ ఇంట్రెస్ట్, ఏ బిజినెస్ చేయాలంటే అందరూ చేయాలనుకుంటారు, కానీ దానికి కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఆ ఇంట్రెస్ట్, ఆ డ్రైవ్, ఆ మోటివేషన్ ఉండే వాళ్ళందరినీ దొరుకుతారు. ఒక 500-600, 1000 మంది దొరుకుతారు మొత్తం స్క్రీన్ చేస్తే. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకున్న ఐడియాస్ని బోత్ మెంటరింగ్, నేనే కాదు యూఎస్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని కానీ, హైదరాబాద్లో కానీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ గ్రూప్స్గా చేసేసి ఒక 5-6 పెట్టేసి, ఒక 5-6 అవసరమైతే స్టార్టప్ ఫండ్ లాగా నా డబ్బే కొంత ఇచ్చైనా సరే అవసరమైతే, అంటే దాదాపుగా స్టార్టప్లో చేసే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ 95% మీకేమీ రిటర్న్ రాదు. బట్ అయినా కూడా అందులో 5% వచ్చినా కూడా వర్త్ ఇట్ కాబట్టి అదొకటి చేయగలం. అసలు ఫండ్స్ తీసుకొచ్చే మెకానిజం కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, రాజ్యసభ మెంబర్స్ కానీ, మన ఓన్ ఫండ్స్ కానీ, తర్వాత ఇంకెక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి ఫండ్స్ తీసుకొచ్చే మెకానిజం కానీ, తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఇక్కడున్న లోకల్ ప్రాబ్లమ్స్ని అవేర్ చేసి వాళ్ళందరినీ ఎలా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం. ఇవన్నీ ఏంటంటే నేను ఒక బిజినెస్ని ఏ విధంగా అయితే నా సొంతానికి బిల్డ్ చేశానో, అంటే ఎవరు కని విని చూడని చరిత్రలో, అంటే తక్కువ మందికి ఈ విధమైన సక్సెస్ వస్తుంది కదా, అదేవిధంగా ఈ గుంటూరు జిల్లా ప్రజలకి అదే విధమైనటువంటి
సక్సెస్ కానీ వెల్త్ కానీ క్రియేట్ చేయటంలో నెక్స్ట్ నా 20-30 ఇయర్స్ లైఫ్ని డెడికేట్ చేస్తాను. మీ నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గ పరిధిలోనే అమరావతి ఉంది. అమరావతి విధ్వంసాన్ని కళ్ళారా చూసారా? చూసాం కదా, అవి చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. చాలా ఘోరం అది. ఇప్పుడు అన్ని సగానికి వచ్చిన బిల్డింగ్స్ తుప్పుబట్టినవన్నీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. కంప్లీట్ చేస్తే 70% కంప్లీట్ అయిపోయినాయి, ఇంకో 30% కంప్లీట్ చేస్తే ఫుల్ అయిపోయేది. ఇప్పుడు అన్నీ ఆ ఫౌండేషన్స్ అన్నీ తుప్పుపట్టిపోయినాయి. అవి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఫ్రెష్గా చేయాలి. రోడ్లన్నింటిలో పిచ్చి మొక్కలు మెలిసినాయి, ఆ రోడ్లన్నీ పనికి రాకుండా అయిపోయినాయి, మళ్ళీ రీడూ చేయాలి అవి. ఇట్లా ఒకటి కాదు అవి ఒకసారి. అది చాలామందికి ఏంటంటే యాక్చువల్గా చూడరు కాబట్టి వాళ్ళకి తెలియదు. బట్ నేను ఐఎమ్ గోయింగ్ టు షో ద వరల్డ్ జనరల్గా. రేపటి నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని, ఆ ఏరియాకి వెళ్ళి కెమెరాస్ తోటి చూపించి అసలు ఏం జరుగుతుంది అంటే ఈ ఏరియాలో వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలియాలి ఇలాంటివన్నీ. వచ్చే ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే మీరు పేరుకి గుంటూరు ఎంపీగా ఉంటారని, మీరు క్యాపిటల్ ఎంపీ అమరావతి ఎంపీ, అమరావతి ఎంపీగా మీకు అవకాశం వస్తే పర్టికులర్గా ఆ క్యాపిటల్ విషయంలో రైతుల పట్ల కానీ అట్లా ఏమన్నా వాళ్ళకి సంబంధించిన ఈ ముందుకు తీసుకెళ్లేదానికి మీ ఆ ప్రణాళిక ఏమైనా ఉందా? ఏమైనా షేర్ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేయాల్సిందే కదా, ఇది మెజారిటీ. బాబు గారికి ఇది ఆయన జీవిత ఆశయం, ఇది పోలవరం కానీ క్యాపిటల్ కానీ. వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ ఒక స్ట్రక్చర్ తీసుకొస్తారు. ఆ స్ట్రక్చర్లో ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ లేకపోతే యూనివర్సిటీస్ కొన్ని ఆయన ప్లాన్ చేస్తున్నారు. వాటన్నిటిని ఏదైనా ఇంటర్నేషనల్ కంపెనీ చాలా వర్క్ ఉంటుంది. ఒక యూనివర్సిటీని కానీ ఒక కంపెనీని కానీ తీసుకురావాలంటే ఒట్టిగా వచ్చి ఎవరు పెట్టరు. ఎస్పెషల్లీ లాస్ట్ 5 ఇయర్స్లో జరిగిన డిస్ట్రక్షన్ చూశాక ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒక బిల్డింగ్ కట్టాలన్నా కూడా వాళ్ళందరికీ ఏదో బ్రిడ్జ్ లాగా ఉండి ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి ఒక అష్యూరెన్సెస్ ఇచ్చి అవన్నీ తీసుకొచ్చే విధానం కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి మాట్లాడటం కానీ, ఫాస్ట్గా క్లియరెన్సెస్. అంటే ఇప్పుడు సపోజ్ మా శంకర విలాస్ బ్రిడ్జ్ ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ కొంత కాంపోనెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొంత కాంపోనెంట్ ఇస్తే అది అవుతుంది అంటున్నారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక స్టేట్ నుంచి రెస్పాన్స్ లేదంటారు. బట్ వాట్ ఎవర్ మే బి ద మెకానిజం, వీటన్నిటిని రెండింటిని బ్రిడ్జ్ చేయగలగాలి మీకు పని అవ్వాలంటే. సో ఆ 70 ఇక్కడ లోకల్ అన్ని ఫినిష్ చేసి ఫాస్ట్గా డిపిఆర్లు పంపించి సెంట్రల్ గవర్నమెంట్తో కూర్చొని అక్కడ ఆ డిపార్ట్మెంట్స్తో కూర్చొని వర్క్ చేయాలి కదా. చేయాలంటే దీనికి మ్యాసివ్ ఎఫర్ట్ ఉంటుంది. వీటన్నిటిలో అట్లా బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఏది కావాలన్నా ఆ కోఆర్డినేషన్ డ్రైవ్ తోటి ఫాస్ట్గా చేసే దాంట్లోనే నా ఎఫర్ట్ ఉంటుంది. మీరు తరచూ జనసేనాని పవన్ కళ్యాణ్ని కలుస్తూ ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు పెమ్మసాని అభిమానిగా పవన్ కళ్యాణ్ అంటే మీరంటే బాగా ఆయనకి ఇష్టంగా మారింది. ఏంటి ఆ కెమిస్ట్రీ? అదే చెప్పేది. ఇందులో ఏంటంటే ఒకటి, మనం జెన్యున్గా ఎదుటి మనిషిలో ఉన్న గొప్పతనాన్ని మంచితనాన్ని మనం మెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మరి ఆయనకి ఈ రోజున వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ. అవన్నీ నాకు అవసరం లేదనుకున్నారు ఆయన. అనుకొని నాకు రాష్ట్రం ముఖ్యమని టీడీపీ కష్ట సమయంలో మరి ముందుకు వచ్చి నిలబడ్డారు కదా. అవే నేను ఆయనకి చెప్తాను, ప్రజలకు చెప్తాను. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా తను అరే నన్ను జెన్యున్గా ఇతను లైక్ చేస్తున్నాడు అనేది భావజాలం ఒకటే కదా. ఆయన కూడా ఇవన్నీ వదులుకొని వచ్చిన వ్యక్తి, మేము అన్నీ వదులుకొని వచ్చిన వ్యక్తులం. సో జనరల్ మా గోల్ ఏంటంటే ఏదో ఒకటి జనాలకు చేయాలి అనేది కదా ప్రజలకి. సో ఐడియాలజీ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు వ్యక్తులు ఇష్టపడతారు. ఈ సూపర్ 6 అనేది ఏదైతే మీ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిందో అది పూర్తిగా గ్రౌండ్లోకి వెళ్ళిందని మీరు నమ్ముతున్నారా? దాదాపుగా వెళ్ళింది. ఇంకెక్కడన్నా కొద్దిగా చిన్న గ్యాప్స్ ఉంటే మేము ఇప్పుడు మన ఈస్ట్లో మేము చేసాము. మేము ఒక 5-6 వార్డ్స్లో చేశాను నేను పర్సనల్గా. చేసినప్పుడు మేము తీసుకెళ్ళగలిగాం అక్కడక్కడ గ్యాప్స్ ఉంటే. బట్ ఓవరాల్గా ఒక 80% వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. గతంలో జరిగిన ఎన్నికలకి భిన్నంగా ఇంకొక 56 రోజుల్లో జరగబోయే ఎన్నికలు హింసాత్మకంగా ఉండొచ్చు అనేది ప్రజలు భయపడే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఉంటుందంటారా? వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ ఈ రోజున ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ ఒక రకమైన అసహ్యం ఉంది. అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఎంత గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అటు వేద్దామా ఇటు వేద్దామా ఏదో కొద్దిగా గొప్ప కొద్దిగా కరప్షన్ ఉంది ఇట్లా మాట్లాడేవాళ్ళు తప్పించి ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి భావం నేను ఎప్పుడు చూడలేదు పాలిటిక్స్లో. ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్ వచ్చేదాకా అందరూ అట్లా కామ్గా ఉన్నారు తప్పించి ఇంత ప్రజా వ్యతిరేకతని ఆయన ఎంతమంది గూండాలను కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరన్నా కూడా లోపలికి వెళ్ళేసి సైలెంట్గా
చేసేస్తారు. ఆయన ఊహించినటువంటి ఓటమి రాబోతోంది. మీరు కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు. నిన్న ప్రధాని మోడీ మీ సభకి చీఫ్ గెస్ట్గా వచ్చి పాల్గొన్నారు. ఈ పొత్తు అనేది రేపు జరగబోయే ఎలక్షన్, ఫెయిర్ ఎలక్షన్ పూర్తిగా జరగటానికి ఇది సహకరించే పరిస్థితి అని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్గా కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక సెంట్రల్ మేజర్ పార్టీ, ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు రేపు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. సో డెఫినెట్గా అధికారులు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ని హెవీగా కరప్ట్ చేశారు. ఐఏఎస్ల దగ్గర నుంచి ఐపీఎస్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఏది ఆ వ్యక్తి బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళకి ఏం చేయాలో అవి చేసుకుంటూ పోయారు. చేసినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక సైడ్ తీసుకునేటువంటి పరిస్థితి. దానికి ఓన్లీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కనుక మీరు అన్యాయం చేయొద్దు, న్యూట్రల్గా ఉండండి, మీరు తెలుగుదేశం పార్టీకి చేయమని ఎవరు అడగట్లేదు, జస్ట్ న్యాయం ఏదైతే ఉందో జస్ట్ మిడిల్లో ఉండండి అని చెప్తారు. చెప్పినప్పుడు ధర్మం వైపు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా బీజేపీ పొత్తు అనేది మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చాలా కష్టం చేయటం అనేది. బీజేపీతో పొత్తుకు ముందు ముస్లిం సామాజిక వర్గం అంతకుముందు ఎన్నడూ లేనంత ఇదిగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ముస్లింల పట్ల కానీ దళితులు మైనార్టీల పట్ల అనేక అమానవీయ వికృత సంఘటనలు జరిగాయి. ముస్లిమ్స్ పెద్ద ఎత్తున మీ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు అనుకున్నప్పుడు సహజంగా ముస్లిమ్స్కిను బీజేపీకి విరుద్ధ భావజాలం ఉంది. మీ పార్టీ ఎలా కన్విన్స్ చేస్తుంది? ఇందులో 2-3 ఉన్నాయి. గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే 2014-19 మధ్య కూడా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ముస్లిం కానీ మైనారిటీల మీద కానీ అమానుషాలు కానీ అన్యాయాలు కానీ దాడులు కానీ జరిగిన పరిస్థితి లేదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఎక్కువ జరిగినాయి. ఈ రోజున ఆ రోజు పొత్తున్నప్పుడు కూడా లేదు. ఒకటి. రెండోది, ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక బిల్లును కానీ ఏదన్నా ఒక దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఉందా? ఓపెన్గా సపోర్ట్ చేశారు. ఓపెన్ అంటే డైరెక్ట్ కాకపోయినా ఎవ్రీబడి నోస్. ఆయన వెళ్ళినప్పుడల్లా దండం పెట్టి ఆయన కేసులు వాటి గురించి మాట్లాడుతున్నారు తప్పించి ఆయన ప్రత్యేకంగా సాధించింది నాకైతే ఏం కనిపించలేదు. మేము చెప్పేది ఏంటంటే ఆయన బ్యాక్ డోర్ నుంచి వెళ్ళారు, మేము ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తున్నాం ఓపెన్గా. కాబట్టి ఇందులో వేరే దానికి ఏముంది? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించి ఒక్క మాట అన్నది ఏదన్నా ఉందా ఈ రోజుల్లో? లేదు కదా. సో ఎవరైనా సరే చూడాల్సింది ఏంటి అంటే జస్ట్ కంపేర్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మేము ఏమి చేయట్లేదు, సింపుల్. బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో మీ పార్టీ తరపున పెద్ద ఎత్తున దుమారం మొదలైంది. అంతకు ధీటుగా మీ పార్టీ సోషల్ మీడియాలో పైచేయి సాధించలేకపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ముస్లిమ్స్కి ఎవరు న్యాయం చేశారు అనేదాన్ని ముస్లిం సమాజానికి పూర్తి స్థాయిలో చేరలేదు అని నా అభిప్రాయం. అది మీ పార్టీ ఈ పాయింట్ని ప్రజల్లోకి ముస్లిం సమాజాన్ని వివరించేదానికి ఇప్పుడు మేము చేస్తున్న నా పార్లమెంట్ సెగ్మెంట్ సరిపోను, నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడే పొత్తు స్టార్ట్ ఎంత ఒక 1 వీకే అయింది. సో జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదనే కాదు, ఆయన ఈ అవినీతి సొమ్మును విపరీతంగా సంపాదించి సోషల్ మీడియానే కాదు ఎంటైర్ మీడియాని, మీరు ఒక సిద్ధం అనే పోస్టర్లు చూశారు కదా, అది మరి దాదాపు 300-400 కోట్ల ఖర్చు అయి ఉంటుంది స్టేట్ మొత్తం. అట్లే ఏ బోర్డు ఉంటే ఆ బోర్డుకి వేసుకుంటూ వెళ్ళిపోయారు. యూట్యూబ్లో మీరు ఎక్కడ చూడండి యాడ్స్, ఇవన్నీ ఏంటంటే కొంతమంది గొప్పగా చిత్రీకరించు. అసలు ఇంత డబ్బు ఎలా వస్తుంది అనేది ఎవరు ప్రశ్నించట్లేదు ఈ రోజున. ఏ విధంగా వస్తుంది? దాదాపు ఆయన ఈ రోజున పబ్లిసిటీకి నాకు తెలిసి ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టుంటారు. 1000 కోట్ల ప్రజాధనాన్ని చేసి సోషల్ మీడియాలో ఒక వికృత ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇంకొకళ్ళు చేయట్లేదంటే నీతిగా న్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళకి ఒక విధంగా కష్టమే చేయటం అవన్నీ. బట్ అయినప్పటికీ సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకు మేము చేస్తాం. అయితే ప్రజలు చాలా తెలివైన వారు, అతను ఎన్ని చేసినా కూడా అర్థం చేసుకుంటారనేది నా అభిప్రాయం. మీ యువ నాయకుడు నారా లోకేష్ రెడ్ బుక్
రెడీ చేశారు. మీ ప్రభుత్వం వస్తే రెడ్ బుక్ పై చర్యలు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా. అంటే మరి ఇంత అమానుషంగా చేసినప్పుడు, వాళ్ళ సిస్టమ్ని ఇంత మిస్యూజ్ చేసినప్పుడు, ఆబ్వియస్గా లోకేష్ గారు సిస్టమ్ని రైట్ వేలో యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళని పోయి ఏమి చేయరు కదా. ఎవరైతే లాని ఫాలో అవ్వకుండా అడ్డగోలుగా ఎందుకు చేశారు వాళ్ళు అడ్డగోలుగా అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ అయితేనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల ఏదో విధంగా అన్యాయానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. చేసినప్పుడు ఎవిడెన్స్లు దొరుకుతాయి. వాళ్ళు కాకపోతే రేపు వాళ్ళకి డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. మీ పార్టీ అధినేతను అక్రమమో సక్రమో అది కోర్టులు తెలుస్తాయి అనుకోండి, 50 రోజులు పై చిలుకు జైల్లో పెట్టారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డాం. చాలామంది, నేనే కాదు, ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ చాలామంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది 2 రోజులు భోజనాలు చేయని వాళ్ళు ఉన్నారు. రాత్రి అంతా టీవీల ముందు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మేము అప్పటికప్పుడు ఆ రోజున వచ్చాం. లోకేష్ గారితో 2 రోజులు ఉన్నాం. మేము ఇవ్వాల్సిన ధైర్యం మేము ఇచ్చాం. తర్వాత భువనేశ్వర్ గారిని కానీ బ్రాహ్మణి గారిని కానీ కలిసాం. వాళ్ళని ఒకరోజు అక్కడ ఉండి మోరల్ సపోర్ట్ ఇచ్చాం. మా శక్తి మేరకు మేము చేసాం, ఏం చేయగలిగితే అది. పాశ్చాత్య దేశాల్లో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీరు స్వయంగా అక్కడ ఉన్నారు కాబట్టి మీకు అనుభవం ఉంది. ఇదేంటి కర్మ, ఈ మనిషికి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందేంటి, ఈ సిస్టమ్ ఏంటని చెప్పి ఈ సిస్టమ్ మీద బాధేస్తుంది. చాలా చాలా బాధాకరం. ఇక్కడ సిస్టమ్ అంటే రైట్గా బతకాలనేవాడికి కొన్ని విషయాల్లో చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నమాట వాస్తవం. నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి అది కూడా ఒక బలమైన కారణం. చూసి తట్టుకోలేక ఇంకెన్ని సంవత్సరాలు, నేను 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వెళ్ళానో అదే కోర్టు సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్. యాక్చువల్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఇంకా కరప్ట్ అయింది ఈ రోజున. పోలీస్ వ్యవస్థ, ఇవన్నీ ఏంటంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. వీటి మీద నేను నెక్స్ట్ 30 yearsలో విపరీతంగా 1 by 1 ఫైట్ చేయబోతున్నాను. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, మీరు చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే మాకు సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సుభాకర్ గారు.